ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటా రైస్ మనం పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా టమాటాలని తీసుకుని ముక్కలు చేసుకుని ప్యూరీ కింద పట్టుకోవాలండి. ఈ ప్యూరీ చేసుకునేటప్పుడు 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలు వేసుకుని టమాటా ముక్కల్ని ప్యూరీ చేసుకోవాలి. తర్వాత బంగాళదుంప వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. నేను ఓన్లీ బంగాళదుంప మిల్ మేకర్ వేస్తున్నాను. తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకుని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులోనే ఒక 2-3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ప్యూరీ చేసుకున్న టమాటాని వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసుకుని ఈ నూనెలో బాగా మగ్గాలండి. అది చూసారా దగ్గర వచ్చే వరకు మగ్గాలి. తర్వాత మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ మనం హాట్ వాటర్లో నానబెట్టి పిండుకుని వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత అందులో రైస్ వేసుకోవాలి. ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. తగినంత కారం కూడా వేసుకోవాలి. వేసుకుని రైస్ అనేది ఏమవ్వాలంటే టమాటా ప్యూరీకి బాగా పట్టాలి. మనకి రైస్ అనేది కూడా కలర్ మారాలి, అంతవరకు వేపుకోవాలండి. మనం ఇలా వేపుకోవడం వల్ల మనకి టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు ఇప్పుడు ఇలా చూస్తున్నారు. అలాగే బాగా వేగిన తర్వాత గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనకి కొంచెం మగ్గి వరకు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ టమాటా రైస్.